ఓం శాంతి. ఈరోజు మురళి డేట్ 8 ఆగస్ట్ 2026. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, శాంతిగా ఉండే స్వభావం చాలా మంచిది. శాంతి స్వభావం వారు చాలా మధురంగా అనిపిస్తారు. వ్యర్థమైన పనికిరాని మాటలు మాట్లాడటం కంటే మాట్లాడకపోవటం మంచిది. ప్రశ్న: ఎటువంటి పిల్లలను అందరూ ప్రేమిస్తారు? స్వయాన్ని సేఫ్గా ఉంచుకునే సాధనమేది? జవాబు: ఎవరైతే అందరికీ చాలా అభిరుచితో ప్రేమతో సేవ చేస్తారో వారిని అందరూ ప్రేమిస్తారు. మీకు ఎప్పుడూ సేవలో అహంకారం రాకూడదు. తండ్రి ద్వారా ఏదైతే జ్ఞాన కస్తూరి లభించిందో దానిని ఇతరులకు ఇవ్వాలి. అందరికీ శివబాబా స్మృతిని కలిగించాలి. ఈ స్మృతి యాత్ర ద్వారానే మీరు చాలా చాలా సురక్షితంగా ఉంటారు. ఎంతగా స్మృతిలో ఉంటారో అంత సంతోషం కూడా ఉంటుంది, మరియు మేనర్స్ కూడా చక్కబడుతూ ఉంటాయి. ఓం శాంతి. ఆత్మిక తండ్రి కూర్చుని ఆత్మిక పిల్లలకు అర్థం చేయిస్తారు. అర్థం చేయించి ఎంత తెలివైన వారిగా చేస్తారు. చదువు కూడా సహజంగా ఉంది కదా. అది స్థూలమైన చదువు, ఇది సూక్ష్మమైన చదువు. ఈ చదువు తండ్రి తప్ప ఇంకెవ్వరూ చదివించలేరని పిల్లలైన మీకు తెలుసు. పవిత్రంగా చేసేందుకు మరియు చదివించేందుకే తండ్రి వచ్చారు. గమ్యము లక్ష్యము ఎదురుగానే ఉంది కనుక ఇటువంటి తండ్రిని స్మృతి చేసి సంతోషంతో రోమాంచితమైపోవాలి. రోజు రోజుకు మనం శాంతిలోకి వెళ్ళాలని కూడా పిల్లలకు తెలుసు. శాంతి అందరికీ చాలా ఇష్టమవుతుంది. పెద్ద మనుషులు ఎక్కువగా మాట్లాడరు, బిగ్గరగా కూడా మాట్లాడరు. మీరు చాలా చాలా గొప్ప మనుషులుగా అవుతారు. వాస్తవానికి మనుషులని అనరాదు, మీరు దేవతలుగా అవుతారు. దేవతలు చాలా తక్కువగా మాట్లాడతారు. మీరు కూడా దేవతలుగా అవ్వాలి. కనుక టాకీ నుండి మారి సైలెన్స్లో ఉండే అభ్యాసం చేయండి. శాంతిగా ఉండే వారి గురించి వీరికి శాంతిధామం వెళ్ళాలి కనుక తమపై అటెన్షన్ ఉందని భావిస్తారు. మాట్లాడటం కూడా చాలా మెల్లగా మాట్లాడతారు. మెల్లగా మాట్లాడుతూ శాంతిధామానికి వెళ్ళిపోవాలి. ఎంత శాంతిగా ఉంటారో అంత శాంతిని వ్యాపింపచేస్తారు. మీరు చాలా శాంతిగా ఉండాలి. బిగ్గరగా మాట్లాడటం మంచిగా అనిపించదు. క్రోధం కూడా మంచిది కాదు. పిల్లల్లో ఏ వికారము ఉండరాదు. మేము ఎవరితోనూ ఏ విషయంలోనూ పోట్లాడటం కొట్లాడటం లేదు కదా అని చూసుకోవాలి. చెడు వినవద్దు, చెడు మాట్లాడవద్దు అని తండ్రి అర్థం చేయించారు. ఏ మాటలు మీకు ఇష్టం లేదో ఆ చెడు మాటల నుండి మీరు పక్కకు తప్పుకోవాలి. అప్పుడు ఇద్దరి నోరు మూత పడిపోతుంది. ప్రతి మాటలో దైవీ గుణాలు ధారణ చేయాలి. ఎవరైనా బిగ్గరగా మాట్లాడితే శాంతిగా ఉండండి, శబ్దం చేయకండి అని చెప్పండి. మనం శాంతి స్థాపన చేస్తామని మీకు తెలుసు. సత్యుగంలో శాంతి ఉంటుంది కదా. మూలవతనంలో ఉన్నదే శాంతి. శరీరం లేనప్పుడు ఎలా మాట్లాడతాము? తండ్రి పిల్లలకు చాలా మంచి శ్రీమతంని ఇస్తారు. మధురమైన పిల్లలు, ఇప్పుడు మీరు మన ఇంటికి వెళ్ళాలి. టాకీ నుండి మూవీలోకి రావాలి. మళ్ళీ సైలెన్స్లోకి వెళ్ళిపోతామని అర్థం చేయిస్తారు. ఎవరు కలిసినా వారికి ఇదే సందేశం ఇవ్వాలి. మీరు ఎంత సైలెన్స్లో ఉంటారో అంతా వీరు ఏదో నిష్ఠలో ఉన్నారని అర్థం చేసుకుంటారు. శాంతిగా ఉండే స్వభావం చాలా మంచిది. వారు చాలా మధురంగా అనిపిస్తారు. వ్యర్థమైన మాటలు మాట్లాడే కంటే వినకుండా ఉండటం మంచిది. మీరు సత్యమైన సందేశకులు. మీకు అందరిపై దయ ఉండాలి. దయ చూపే పిల్లలు చాలా శాంతిగా తండ్రిని స్మృతి చేస్తూ ఉంటారు. కేవలం అనంతమైన తండ్రిని స్మృతి చేస్తే అనంతమైన సుఖం శాంతి లభిస్తాయని సందేశం ఇవ్వాలి. లౌకిక తండ్రి వద్ద చాలా ధనం ఉంటే చాలా వారసత్వం లభిస్తుంది కదా. అనంతమైన తండ్రి వద్ద విశ్వ సామ్రాజ్యాధికారం ఉంది. మీకు ప్రతి 5000 సంవత్సరాల తర్వాత విశ్వ సామ్రాజ్యాధికారం లభిస్తుంది. పిల్లలైన మీరందరూ చాలా ఆసక్తితో సర్వీస్ చేయాలి. ప్రతి ఒక్కరూ సేవకు యోగ్యులుగా అవ్వాలి.
ఎవరైతే ప్రేమతో ఇతరులకు సేవ చేస్తారో వారిని అందరూ ప్రేమిస్తారు. ఎప్పుడు సేవలో అహంకారం రాకూడదు. మీకు తండ్రి ద్వారా జ్ఞాన కస్తూరి లభించింది, దానిని ఇతరులకు కూడా ఇవ్వాలి. శివబాబా స్మృతి ఉందా అని ఒకరికొకరు గుర్తు చేయించుకుంటూ ఉండండి. దీనితో సంతోషం కలుగుతుంది. గుర్తు చేయించిన వారికి ధన్యవాదాలు చెప్పాలి. స్మృతి యాత్రతో పిల్లలైన మీరు చాలా చాలా సురక్షితంగా ఉంటారు. ఎంతగా స్మృతిలో ఉంటారో అంత సంతోషం కూడా ఉంటుంది. అంతేకాక మేనర్స్ కూడా చక్కబడుతూ ఉంటుంది. మీరు మీ వ్యక్తిత్వాన్ని తప్పనిసరిగా చక్కదిద్దుకోవాలి. ప్రతి ఒక్కరూ స్వయాన్ని ప్రశ్నించుకోవాలి. మా స్వభావం చాలా చాలా మధురంగా ఉందా? ఇతరులు కోపగించుకునేలాంటి పనులేమీ చేయటం లేదు కదా? ఎవరైనా కోపగించుకునే వాతావరణం ఎప్పుడూ ఉండరాదు. మీరు ఉన్నతమైన సేవలో ఉన్నారు కనుక ఇలాంటి ప్రయత్నం చేయాలి. ఈ మొత్తం మండపానికి మీరు ప్రకాశాన్ని ఇవ్వాలి. మీరు భూమిపై కల చైతన్యమైన నక్షత్రాలు, నక్షత్ర దేవత అని అంటారు కూడా. ఇప్పుడు ఆ నక్షత్రాలు దేవతలేమీ కాదు, మీరు వాటికంటే మహాబలవంతులు. ఎందుకంటే మీరు మొత్తం విశ్వానికి ప్రకాశాన్ని ఇస్తారు. మీరే దేవతలుగా అయ్యేవారు. పైన ఉన్న నక్షత్రాలు మిలమిల మెరుస్తూ ఉంటాయి. కొన్ని నక్షత్రాల మెరుపు చాలా తీక్షణంగా ఉంటుంది, మరికొన్ని నక్షత్రాల మెరుపు తక్కువగా ఉంటుంది. కొన్ని చంద్రునికి దగ్గరగా ఉంటాయి. పిల్లలైన మీరు కూడా యోగ బలంతో సంపూర్ణ పవిత్రంగా అవుతారు కనుక మెరుస్తారు. ఇప్పుడు పిల్లలైన మీకు అవినాశి జ్ఞాన రత్నాల లాటరీ లభిస్తుంది కనుక ఎంత సంతోషం ఉండాలి. లోపల సంతోషంతో గంతులేస్తూ ఉండండి. మీ ఈ జన్మ వజ్రతుల్యమైందని కీర్తించబడుతుంది. బ్రాహ్మణులైన మీరే జ్ఞాన సంపన్నంగా అవుతారు కనుక మీకు జ్ఞానం గురించిన సంతోషం ఉంటుంది. ఈ దేవతల కంటే మీరు శ్రేష్టమైన వారు. అయితే మీ ముఖం సదా సంతోషంతో వికసించి ఉండాలి. మధురమైన పిల్లలు, సదా శాంత్ భవ, చిరంజీవి భవ అనగా చాలా జన్మలు జీవించండి అని తండ్రి పిల్లలను ఆశీర్వదిస్తారు. ఆశీర్వాదాలు తండ్రి నుండి లభిస్తాయి. అయినా కూడా ప్రతి ఒక్కరూ మేము చిరంజీవిగా ఎలా అవ్వాలి అని పురుషార్థం చేయాలి. తండ్రిని స్మృతి చేయటం ద్వారా మీరు చిరంజీవులుగా అవుతున్నారు. ఈ ఆశీర్వాదం తండ్రి ఇస్తారు. ఆ బ్రాహ్మణులు కూడా ఆయుష్మాన్ భవ అని అంటారు. తండ్రి కూడా పిల్లలు సదా జీవించి ఉండండి అని అంటారు. మిమ్మల్ని అర్ధకల్పం వరకు మృత్యు కబలించదు. సత్యుగంలో మరణించటం అనే పేరే ఉండదు. ఇక్కడైతే మనుషులు మరణం అంటే భయపడతారు కదా, మీరైతే మరణించేందుకు పురుషార్థం చేస్తున్నారు. తండ్రిని స్మృతి చేస్తూ చేస్తూ మనం ఈ శరీరం వదిలి మన శివబాబా వద్దకు వెళ్తాము. మళ్ళీ స్వర్గవాసులుగా అవుతామని పిల్లలకు తెలుసు. ఇప్పుడు మీరు అత్యంత ప్రియమైన తండ్రికి పిల్లలుగా అయ్యారు. మీరు కూడా తండ్రి వలె చాలా చాలా ప్రియమైన వారిగా అవ్వాలి. బాబా ఉత్తరాల్లో కూడా మధురాతి మధురమైన గారాబు అపురూపమైన పిల్లలు అంటూ రాస్తారు. బాబా చాలా మధురమైన వారు కదా. బాబా ఎంత మధురమైన వారో, ఎంత ప్రియమైన వారో ప్రాక్టికల్గా అనుభవం చేస్తారు. మనల్ని కూడా అలా తయారు చేస్తారు. మనము ఎంత మధురంగా, ఎంత ప్రియంగా ఉండేవారమో మీకు తెలుసు. మనమే పూజ్యుల నుండి మళ్ళీ పూజారులుగా అయ్యాము. స్వయాన్ని పూజించుకుంటూ ఉండినాము. ఇవి కూడా అర్థం చేసుకోవలసిన అద్భుతమైన విషయాలు. అర్ధకల్పం వరకు మన దుఃఖాలను దూరం చేసే బాబా ఇప్పుడు వచ్చారని పిల్లలైన మీకు తెలుసు. హరహర మహాదేవ అని అంటారు. ఇప్పుడు ఆ మహాదేవుడైతే లేడు. దుఃఖమైతే తండ్రియే హరిస్తారు. దుఃఖాన్ని హరించి సుఖాన్ని ఇచ్చేవారు తండ్రియే. అర్ధకల్పం మీరు చాలా దుఃఖాన్ని చూశారు. పంచవికారాల జబ్బు చాలా పెరిగిపోయింది. ఈ జబ్బు చాలా దుఃఖితులుగా చేసింది. అందువల్ల తండ్రి చెప్తున్నారు, మధురమైన పిల్లలు, ఈ కర్మల ఖాతా ఏదైతే ఉందో దాన్ని ఇప్పుడు సరిచేయండి. వ్యాపారులు కూడా 12 నెలల ఖాతా ఉంచుతారు కదా. తండ్రి అర్థం చేయిస్తారు. ఇప్పుడు మొత్తం సృష్టిలో ఎంత చెత్త ఉందో చూడండి. ఇది నరకం
కనుక నరకాన్ని స్వర్గంగా చేసేందుకు తండ్రి రావాల్సి వస్తుంది. బాబా చాలా ప్రేమతో వస్తారు. పిల్లలు సేవకు నేను రావాలి అని తండ్రికి తెలుసు. నేను కల్పకల్పం పిల్లల సేవకు హాజరవుతాను. ఎప్పుడైతే వారు స్వయంగా వస్తారో అప్పుడు మన తండ్రి మన సేవలో హాజరుగా ఉన్నారని పిల్లలు అర్థం చేసుకుంటారు. ఇక్కడికి వస్తూనే అందరి సేవ జరిగిపోతుంది. మొత్తం సృష్టి అంతటికీ కళ్యాణకారి దాత అయితే ఒకరే కదా. ప్రపంచంలోని ఆత్మలందరికీ నేనే వారసత్వాన్ని ఇచ్చేందుకు వస్తానని తండ్రికి తెలుసు. అనంతమైన తండ్రి దృష్టి ప్రపంచంలోని ఆత్మల వైపుకు వెళ్తుంది. భలే ఇక్కడ కూర్చుని ఉన్నారు, కానీ వారి దృష్టి మొత్తం విశ్వంపై మరియు విశ్వంలోని మనిషి మాతృలందరిపై ఉంది. ఎందుకంటే మొత్తం విశ్వాన్ని తృప్తిపరచాలి. డ్రామా ప్లాన్ అనుసారం కల్పం ముందు వలె విశ్వంలోని ఆత్మలు తృప్తి చెందాల్సి ఉంది. తండ్రి పిల్లలందరినీ గుర్తు చేసుకుంటారు. దృష్టి పడుతుంది కదా. తండ్రి సంగం యుగంలోనే పిల్లల సేవకు హాజరవుతారు. వారి సమానంగా ఎవరు సేవ చేయలేరు. వారిది అనంతమైన సేవ. పిల్లలైన మీరు కూడా తండ్రి వలె సేవ చేసినప్పుడు తండ్రిని షో చేయగలరు. సేవ చేసేవారికి ఫలం కూడా చాలా భారీగా లభిస్తుంది. మేము శ్రీమతం అనుసారంగా మొత్తం విశ్వంలోని మనుషులకు సుఖమిస్తామని పిల్లలకు నష ఎక్కుతుంది. తండ్రి చెప్తారు, మధురమైన పిల్లలు, ఇప్పుడు జ్ఞాన రత్నాలతో మీ చోల బాగా నింపుకోండి. ఎంత నింపుకోవాలో నింపుకోండి. మీ సమయాన్ని వ్యర్థం చేసుకోకండి. తండ్రి స్మృతిలో సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. ఎవరైతే మంచి రీతిలో ధారణ చేస్తారో వారు మళ్ళీ ఇతరులకు కూడా మంచి సర్వీస్ తప్పకుండా చేస్తారు. సమయం వృధా చేసుకోరు. పిల్లలు పురుషార్థం చేసి అంతర్ముఖులు కావాలి. ఆత్మ కదా. ఆత్మలమైన మనకు తండ్రి అర్థం చేయిస్తున్నారని నిశ్చయం చేసుకోవాలి. ఆత్మాభిమానిగా ఉండటమే సత్యమైన అంతర్ముఖులు కావటం. అంతర్ముఖి అనగా లోపల ఏదైతే ఆత్మ ఉందో అది తండ్రి నుండే అని వినాలి. తండ్రి మాటి మాటికి ప్రేమతో వినిపిస్తారు. మాతాపితలు మరియు ఎవరైతే మంచి అనన్య పెద్ద సోదరులు ఉన్నారో, ఎవరైతే మంచి సర్వీస్ చేస్తారో వారి నుండి నేర్చుకుంటూ ఉండండి. మేము సమయాన్ని వ్యర్థంగా గడిపే రాదు అని లోపల నిశ్చయం చేసుకోండి. తమ రచనను కూడా చూసుకోవాలి. కేవలం మమత్వం ఉంచుకోరాదు. మోహం ఉంచుకోవటం వలన నష్టం కలుగుతుంది. మమత్వం ఒక తండ్రిలో ఉంచండి. ఇక్కడ మీరు తండ్రి సన్ముఖంలో ఉన్నారు. ఆత్మలు పరమాత్మ సన్ముఖంలో ఉన్నారు. ఎందుకంటే ఇక్కడ స్వయంగా తండ్రి ఆత్మలను చదివిస్తున్నారు. అక్కడ ఆత్మలను చదివిస్తారు. పిల్లలైన మీలో ఈ విషయాలన్నీ మంతనం జరుగుతూ ఉండాలి. విద్యార్థుల బుద్ధిలో చదువు రోజంతా ఉంటుంది కదా. మీ బుద్ధిలో కూడా చదువంతా ఉంది. ఇది ఆత్మిక చదువు. మంచి విద్యార్థులు ఎల్లప్పుడూ వెళ్ళి ఏకాంతంలో చదువుకుంటారు. స్టూడెంట్స్ పరస్పరం కలిసిమెలిసి ఉంటారు. చదువు కూడా చర్చిస్తూ ఉంటారు. ఈ అనంతమైన చదువునైతే ఇంకా సంతోషంతో చదువుకోవాలి. పిల్లలైన మీరు అందరికీ సహాయకులుగా అవుతారు. స్మృతిలో ఉండటమే సహాయం చేయటం. ఎందుకంటే స్మృతి యాత్ర అంటే శాంతి యాత్ర. అందుకే ప్రతి ఒక్కరూ తమ ఇంటిని స్వర్గంగా చేసుకోవాలి అని అంటారు. ప్రతి ఒక్కరి బుద్ధిలో అల్ఫ్ అంటే తండ్రి ఉన్నారు మరియు బే అంటే వారసత్వం ఉంది. అల్ఫ్ను స్మృతి చేస్తే చక్రవర్తి పదవి లభిస్తుంది. ఇంకేం చేయరాదు. కేవలం స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేసినట్లయితే రాచరికం మీదే. పిల్లలైన మీరు అందరికీ ఇదే సందేశం ఇస్తూ ఉండండి. తండ్రిని స్మృతి చేస్తే స్వర్గ రాజ్య పదవి లభిస్తుంది. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్తాతాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మీక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, తండ్రి స్మృతిలో తమ సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఈ అమూల్యమైన సమయాన్ని ఎక్కడా దుర్వినియోగం చేయరాదు. పురుషార్థం చేసి అంతర్ముఖులుగా అనగా ఆత్మాభిమానులుగా ఉండాలి. సెకండ్ పాయింట్,
ఇప్పుడు మనం దేవతల కంటే శ్రేష్టమైన బ్రాహ్మణులము. ఇప్పుడు తండ్రి ద్వారా అవినాశి జ్ఞానరత్నాల లాటరీ దొరికింది. నాలెడ్జ్ఫుల్గా అయితే ముఖం సదా సంతోషంతో వికసించి ఉండాలి. లోపల సంతోషంతో గంతులు వేస్తూ ఉండండి. ఈరోజు వరదానము: మనసా మహాదానం ద్వారా ప్రతి సంకల్పం యొక్క సిద్ధిని ప్రాప్తి చేసుకునే మాస్టర్ సర్వశక్తివాన్ భవ. ఏ పిల్లలైతే మనస్సు ద్వారా శక్తులను దానం చేస్తారో వారికి మాస్టర్ సర్వశక్తివాన్ అనే వరదానం ప్రాప్తిస్తుంది. ఎందుకంటే మనస్సు ద్వారా శక్తులను దానం చేయటం వలన సంకల్పాల్లో ఎంత శక్తి జమ అవుతుంది అంటే వారికి ప్రతి సంకల్పం యొక్క సిద్ధి ప్రాప్తిస్తుంది. వారు తమ సంకల్పాలను ఎక్కడ కావాలంటే అక్కడ ఒక్క సెకండ్లో స్థిరపరచగలరు. సంకల్పాలు వారి వశంలో ఉంటాయి. వారు తమ సంకల్పాలపై విజయులుగా అయినందువలన చంచల సంకల్పాల వారిని కూడా కొంత సమయం కొరకు అచంచలంగా లేక శాంతిగా చేయగలరు. స్లోగన్: నిరంతరం ఒక్క తండ్రి యొక్క సాంగత్యంలో ఉంటే సాంగత్య దోషం నుండి రక్షింపబడతారు. అవ్యక్త సూచన: అపవిత్రత యొక్క బీజంను కూడా సమాప్తం చేసి సంపూర్ణ స్వచ్ఛంగా వండి. ఏదైనా వికర్మ లేక వ్యర్థకర్మ మాటిమాటికి జరిగితే అందుకు కారణమేమిటి అంటే సదా సాతిని తోడుగా ఉంచుకోరు లేక తోడును అనుభవం చేయరు. ఎలాగైతే శక్తులు ఒక్క సెకండ్ యొక్క దృష్టి ద్వారా అసుర సంహారం చేస్తారో అలా కంబైన్డ్ రూపం యొక్క స్మృతి ద్వారా తమ అసురీ సంస్కారం లేక అపవిత్రత సంకల్పాలను ఒక్క సెకండ్లో సంహరించండి. అచ్చా. ఓం శాంతి.